శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 88వ శ్లోకం. సులభ సువృత సిద్ధ శత్రుజిచ్చత్రుతాపన న్యక్రోధోదుంబరో స్వెత్త ఛాణూరాంధ్ర నిషూదన. సులభ సువృత సిద్ధ. ఇందులో సులభ అనగా భక్తజన సులభుడు, భక్తితో ఇచ్చిన పత్ర పుష్పాదులను ప్రీతితో స్వీకరించి మోక్షమును ఇచ్చువాడు అని. సువృత అనగా ధర్మరక్షణము అనేది మంచి వ్రతము కలవాడు. సిద్ధ అంటే భక్తుల కోరికలు సిద్ధింపచేయువాడు, సర్వము సిద్ధించినవాడు, పరాధీనము కాని సిద్ధి కలవాడు అని. శత్రుజిత్ అనగా అసురులను జయించినవాడు, అరిషడ్వర్గములను జయించినవాడు అని. శత్రుతాపన అంటే తన తేజస్సుతో సురుల శత్రువులను తపింపచేసినవాడు అని. న్యక్రోధ అనగా మర్రి చెట్టు వలె కిందికి పెరుగుచు అంటే ఊడలుగా పెరుగుచు సర్వులకు రక్షణను ఇచ్చువాడు. తాను మర్రి చెట్టు వలె ఉన్నతముగా నిలిచి సర్వులను తన కింద ఉంచువాడు. తన మాయను మర్రి చెట్టు వలె వ్యాపింపచేసి సర్వజీవులను లోబరుచుకొనువాడు అంటే ఆ చెట్టు రూపమున ఉండువాడు అని. ఉదుంబరహ అనగా ఆకాశము కంటే ఊర్ధ్వమున ఉండువాడు కనుక ఉదుంబరుడు అంటే ఉదుంబర వృక్షస్వరూపుడు అని. ఇందులో ఊర్కు అంటే ఉదుంబరలహో ఊర్కు అంటే అన్నము అని, అంటే విశ్వంలోని సర్వజీవులకు ఆహారం ఇచ్చి పోషించువాడు అని. అశ్వత్థ అనగా రావి చెట్టు రూపమున ఉండువాడు, రావి చెట్టు కింద తపస్సు చేయు అశ్వత్థ నారాయణుడు అని. చాణూరాంధ్ర నిషూదన అంటే కృష్ణావతారంలో ఆంధ్రదేశము నుండి వచ్చిన చాణూరుడు అను గొప్ప మల్లయోధుణ్ణి వధించినవాడు అని. ఇందులో మనకి 817వ నామం నుంచి 825వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. సులభ సువృత సిద్ధ శత్రుజిచ్చత్రుతాపన న్యక్రోధోదుంబరో స్వెత్తశ్చాణూరాంధ్ర నిషూదన అనగా భక్తజన సులభుడై భక్తుల కోరికలను సిద్ధింపచేయువాడు మరియు ధర్మరక్షణ అను మంచి వ్రతము కలిగి అధర్మపరులకు అసురులను శత్రువులను తప్పింపచేసి జయించువాడు ఆయన. అట్లే కృష్ణావతారమున దుష్టుడగు చాణూరుని సంహరించినవాడు ఆయనే. ఆ పరమాత్మ మర్రి చెట్టు వలె తన మాయను విస్తరింపచేసినవాడు, ఉదుంబర వృక్షస్వరూపుడు మరియు అశ్వత్థ నారాయణుడు. అట్టి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు అని. స్వస్తి.